అబ్బా ఆకలి బాగా అవుతున్నది వల్ల సీయకూర మనసుల యాదికి రాగానే ఇంకింత ఆకలి ఎక్కువ అయితేనే ఉన్నది. అసలు కథ ఏందంటే రేపు ముక్క కూర కడుపు నిండా తినాలని ఇవాళ సగం ఎల్తే పెట్టుకొని వచ్చిన, కానీ రేపు తునకల కూర బాకీ లేనట్టే ఉన్నది. లేకపోతే ఏం చెప్పురి, చేపలేమో బండల మీద పెట్టి అమ్మబట్టిరి, చికెన్ మటన్లేమో గిట్ల దుకాన్లల్లో ఏలడగట్ట అమ్ముతున్నారు. ఓ లచ్చక ఆగాగు, గింత వైనాలు ఎందుకు పడుతున్నావు అని కోపం తెచ్చుకోకుర్రి. ఇగో గీసారి ముచ్చటి నుండ్రి. తమ్ముడే పేకాటనే అంటారు కదా. ఇగో గట్లనే వాస్తు వాస్తే దేవుడు దేవుడే, తునకలే అంటుడు మన సీఎం సారు. హైదరాబాద్ లో రోడ్డు పొంటి షియ్యల కూర అమ్ముడు సార్కు సుతారం నచ్చుతలేదులా. బోటి తలకాయ కాళ్ళు కోడి మాంసం గిట్ల రోడ్ల మీద అమ్మితే తునకల ఆశకు దోమలు ఈగలు ముసురుతున్నాయి. పాడుగా ఎంత గలీజ్ ఉంటది. గట్లనే ఏలాడ తీసిన మాంసం మీద దుమ్మువాడి పబ్లిక్ కు రోగాలు రొచ్చులు వచ్చి పాడైతున్నాయని సారుకు కలుక్కు మంది మనసులా. ఇక చేపల మార్కెట్ పోతే చెప్పవశం కాదు, ముక్కు మూసుకొనే పోవాలి. కొర్రమటలు రవ్వలో బొమ్మలో రొయ్యలో కొందామని పోతే జరసేపాడ నిలవడ వశం కాదు. రోడ్ల మీద పెట్టి మోరీల పక్కన పెట్టి భూమి మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు. అది హైజీనిక్ వ్యవహారం కాదు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కాబట్టి కనీసం 3 feet హైట్లో పెట్టి అమ్మాలి. అవి 3 feet హైట్లో ఉంటే కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా రాదు. మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక 100 కోట్ల రూపాయలతోని అన్ని మున్సిపల్ పట్టణాలలో ఈ మంచి హైజీనిక్ కండిషన్లో ఉండేటువంటి, ఎక్సలెంట్ కండిషన్లో ఉండేటువంటి వెజిటబుల్ మార్కెట్స్, మీట్ అండ్ ఫిష్ మార్కెట్స్ కూడా డెవలప్ చేయాలని నిర్ణయించడం. ఇన్నరుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి దుకాన్లు కడతారన్నట్టు. అద్దాల మెడలల్లా సూపర్ మార్కెట్లని పెట్టి ఉప్పు మిరపకాయ అమ్మినట్టే గసొంటి బంగ్లాలు కట్టి అందులో తునకల కూర పచ్చాపలు అమ్ముతారన్నట్టు. ఇక మనం కొంటందుకు పోతే హైదరాబాద్లో ఉన్నామా లేకుంటే అమెరికాలో ఉన్నామా అని అనిపిస్తుంది అన్నట్టు. ఇక అప్పటి సంధి చూడుర్రి, చియ్యల కూర తిననోళ్ళకు కూడా అబ్బా ఒక్క తునక తింటే మంచిగుండు అని నోట్ల నీళ్లు ఉడతాయి కావచ్చు.